హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మన బ్లాగ్ వెబ్సైట్ని యాడ్సెన్స్ అప్రూవల్కి రిక్వెస్ట్ పంపాలంటే మన సైట్లో ఉండాల్సిన మ్యాండేటరీ పేజెస్ ఏంటి, ఈ మ్యాండేటరీ పేజెస్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూద్దాం. ఇందులో ఫస్ట్ అబౌట్ అస్ పేజ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, సెకండ్ కాంటాక్ట్ అస్, నెక్స్ట్ డిస్క్లైమరు, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇలా ఈ 5 పేజెస్ని మనం మన వెబ్సైట్ని యాడ్సెన్స్ అప్రూవల్కి పెట్టడానికంటే ముందు మన సైట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎందుకంటే ఎవరైతే మన వెబ్సైట్ని విజిట్ చేసి మన సైట్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయడానికి కొంతమంది యూజర్స్ వస్తారో, ఇలా మన సైట్కి వచ్చిన యూజర్స్కి మన వెబ్సైట్ని మెయింటైన్ చేస్తున్న మనకి ఒక అగ్రిమెంట్ లాగా ఈ పేజెస్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఇలా ఈ అగ్రిమెంట్కి సంబంధించిన పేజెస్ ఉంటేనే మనం మన వెబ్సైట్ని లీగల్ వేలో రన్ చేస్తున్నట్టు ఈ యాడ్సెన్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇలా మన వెబ్సైట్ని ఒక లీగల్ వేలో మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఒక అగ్రిమెంట్లో ఈ పేజెస్ అన్నిటినీ కన్సిడర్ చేసి యాడ్సెన్స్ టీమ్ వాళ్ళు మనకి ఈ పేజెస్ని బేస్ చేసుకుని అప్రూవల్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం యాడ్సెన్స్ అప్రూవల్ పెట్టే కంటే ముందు ఈ మ్యాండేటరీ పేజెస్ని ఒక అగ్రిమెంట్ కోసం మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ అబౌట్ అస్ పేజ్ని అయితే క్రియేట్ చేద్దాం. దీనికోసం ఏంటంటే డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ పేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో యాడ్ న్యూ పేజ్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. లేదు ఆల్ పేజెస్ అనే దానిపై ట్యాప్ చేసి ఇందులో ఏ పేజెస్ ఉన్నాయో చూద్దాం అనుకున్నా మీరు ఆల్ పేజెస్ అనే దానిపై ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఏ పేజెస్ ఉన్నాయో చెక్ చేయవచ్చు. నేను కొత్తగా ఈ వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ప్రైవసీ పాలసీ అనే పేజ్ మాత్రమే ఉంది, అది కూడా డ్రాఫ్ట్లో ఉంది. దీన్ని కూడా నేను ఎడిట్ చేస్తాను, బట్ 1 by 1గా వెళ్దాం. దీనికోసం యాడ్ న్యూ పేజ్ అనే దానిపై ట్యాప్ చేస్తే ఈ ఇంటర్ఫేస్ వచ్చింది. దీనికోసం నేను కస్టమైజేషన్లో చెప్పాను, క్లాసిక్ ఎడిటర్ అనే ఒక ప్లగ్ఇన్ యూజ్ చేస్తే ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ నేను టైటిల్ అనే ఆప్షన్లో అబౌట్ అస్ అని టైటిల్ ఇస్తున్నాను. టైటిల్ ఇచ్చాను కదా, నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ బాక్స్ ఉంది. ఈ బాక్స్లో మన సైట్కి సంబంధించిన అబౌట్ కంటెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే యూజర్స్ అంటే మన సైట్కి వచ్చిన యూజర్స్కి మన సైట్ గురించి, మన సైట్లో అప్డేట్ చేసే కంటెంట్ గురించి, ఇంకా మీరు చెప్పాలనుకుంటే మీ గురించి యూజర్స్కి తెలిసేలా ఇందులో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా మ్యాండేటరీ ఏం కాదు, పర్టికులర్గా మీరు ఏదైతే చేస్తున్నారో అదే ఇవ్వాలని రూల్ ఏం లేదు. మీరు ఏదైనా కంటెంట్ ఇవ్వచ్చు. లేదు నాకు అంత ఐడియా రావట్లేదు, లేదా నాకు అంత టైం లేదనుకుంటే కనుక మీరు చాట్‌జీపీటీని యూజ్ చేసి కూడా మీ వెబ్సైట్కి అబౌట్ అస్ కంటెంట్ని జనరేట్ చేసుకోవచ్చు. దీనికోసం నేను న్యూ ట్యాబ్ తీసుకుని చాట్‌జీపీటీ అని సెర్చ్ చేస్తున్నాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఈ ఇంటర్ఫేస్ వచ్చింది. ఇక్కడ నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది, డొమైన్తో డైరెక్ట్గా వచ్చేసింది అన్నట్టు. లేదు అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చాట్‌జీపీటీ అని రిజల్ట్ ఉంటుంది, దానిపై ట్యాప్ చేసి ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవుతుంది. నాకు ఇక్కడ అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ అనే దానిపై ట్యాప్ చేసి నా మెయిల్తో ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది కదా, ఇక్కడ చూస్తే ఆస్క్ ఎనీథింగ్ అని మనకి టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన సైట్ దగ్గరకు వచ్చి మన సైట్ యూఆర్ఎల్ కాపీ చేసిన తర్వాత నేను ఇక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ Shift+ ఎంటర్ క్లిక్ చేసి కర్సర్ని కిందకి తీసుకొచ్చాను. మళ్ళీ మన సైట్ని ఓపెన్ చేసి విజిట్ సైట్ అనే దానిపై ట్యాప్ చేసి ఇక్కడ మన సైట్లో అప్డేట్ చేసిన కేటగిరీస్ ఉన్నాయి కదా, ఈ కేటగిరీస్ యొక్క స్క్రీన్ షాట్ని కూడా నేను తీసుకుంటున్నాను. లేదు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అవ్వట్లేదంటే ఏ కేటగిరీస్ ఉన్నాయో ఇక్కడ చాట్‌జీపీటీకి చెప్పేస్తే సరిపోతుంది. నాకు స్క్రీన్ షాట్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ స్క్రీన్ షాట్ని Ctrl+Vతో పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ షాట్ అప్లోడ్ అవుతుంది. ఇలా ఈ రెండు అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు చాట్‌జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను చూడండి. హాయ్, నేను రీసెంట్గా ఒక టెక్ బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేశాను. ఇందులో నీకు ఇమేజ్లో పెట్టిన కేటగిరీస్ అండ్ టెక్ రిలేటెడ్ కేటగిరీస్తో కంటెంట్ పోస్ట్ చేస్తాను. దీని రిలేటెడ్గా నాకు ఒక అబౌట్ అస్ కంటెంట్ ఇవ్వు, యాడ్సెన్స్ ఫ్రెండ్లీగా ఉండాలి, అండ్ నా కాంటాక్ట్ మెయిల్ contact@rajudigitalservices.com అని నా మెయిల్ మెన్షన్ చేశాను. ఇలా ఈ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు చాట్‌జీపీటీయే నా వెబ్సైట్కి సంబంధించి అబౌట్ అస్ కంటెంట్ ఇస్తుంది. మీరు ఇక్కడ చూసారు కదా, టోటల్ కంటెంట్ని ఇలా ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చిన కంటెంట్ని నేను టోటల్ ఒకసారి కాపీ చేసుకోవడం కాకుండా సింగిల్గా కాపీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మన సైట్లో అబౌట్ అస్ అనే టైటిల్ ఇచ్చేసాం కాబట్టి
దీన్ని కాపీ చేసుకోవట్లేదు. ఏదైతే ఫస్ట్ పారాగ్రాఫ్ ఉందో దీన్ని మాత్రమే కాపీ చేసుకుంటున్నాను. ఇలా కాపీ చేసుకుని ఈ కంటెంట్ బాక్స్లో పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఈ చాట్‌జీపీటీ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళి సెకండ్ పారాగ్రాఫ్ అండ్ హెడ్డింగ్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ ఈ కంటెంట్ ఆప్షన్ దగ్గరకు వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వాట్ వీ ఆఫర్ అని ఉంది కదా, సో దీన్ని బోల్డ్ చేస్తున్నాను. సో బోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ కర్సర్ ఇచ్చి స్పేస్ ఇచ్చి చాట్‌జీపీటీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న కంటెంట్ని కాపీ చేస్తున్నాను. ఇలా మీరు కూడా ఏదైతే చాట్‌జీపీటీ ఇచ్చిన కంటెంట్ ఉందో ఈ కంటెంట్ని 1 by 1గా కాపీ చేసుకుని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అబౌట్ అస్ కంటెంట్ని చాట్‌జీపీటీతో తీసుకుని నా సైట్లో అబౌట్ అస్ పేజ్ని అయితే నేను అప్డేట్ చేస్తున్నాను. సో ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంతో పబ్లిష్ చేశాను. సో ఇక్కడ ఇది అబౌట్ అస్ పేజ్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు కాంటాక్ట్ అస్ పేజ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం ఒక కాంటాక్ట్ అస్ పేజ్ని క్రియేట్ చేయాలంటే ప్లగ్గిన్స్ నుంచి కాంటాక్ట్ రిలేటెడ్ ఒక ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో నేను దీనికోసం యాడ్ న్యూ ప్లగ్గిన్స్ అనే దానిపై ట్యాప్ చేసి కాంటాక్ట్ ఫామ్ అని సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసినప్పుడు ఈ ఇంటర్ఫేస్తో ఈ ప్లగ్గిన్ వస్తుంది. దీన్ని ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేస్తే మనకి డాష్బోర్డ్లోనే లెఫ్ట్ సైడ్ కాంటాక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తే ఆల్రెడీ ఈ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డిఫాల్ట్గా ఒక కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ అయ్యి వస్తుంది. ఇలా క్రియేట్ అయ్యి ఉన్న ఈ కాంటాక్ట్ ఫాము మనకి ప్రెజెంట్ సరిపోతుంది అన్నట్టు. లేదు నాకు ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ కావాలనుకుంటే దీన్ని ఎడిట్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ కావాలో ఆ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ ఆప్షన్స్ ఇక్కడ యాడ్ అవుతాయి అన్నట్టు. బట్ మనం ఇక్కడ క్రియేట్ చేసే కాంటాక్ట్ ఫామ్ యాడ్సెన్స్ రిలేటెడ్గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఏదైతే ఇది డిఫాల్ట్గా ఒక ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చిందో అది సరిపోద్దని చెప్తాను. సో ఇలా ఈ షార్ట్ కోడ్ కాపీ చేసుకుని ఈ పేజెస్లో యాడ్ న్యూ పేజ్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ టైటిల్లో కాంటాక్ట్ అస్ అని ఇచ్చి ఏదైతే కాపీ చేసుకున్న షార్ట్ కోడ్ ఉందో దాన్ని కంటెంట్ బాక్స్లో పేస్ట్ చేశాను. ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే మనం ఏదైతే క్రియేట్ చేసిన కాంటాక్ట్ పేజ్ ఉందో ఆ పేజ్లో ఇలా ఒక కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ అయ్యి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నుంచి యూజర్స్ ఎవరైనా మనల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి కాంటాక్ట్ అవుతారు. ఇక్కడ మీరు వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే ఒక మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి యూజర్స్ సబ్మిట్ చేసిన ఈ కాంటాక్ట్ ఫామ్స్ అన్నీ వస్తాయని చెప్తాను. సో ఈ విధంగా కాంటాక్ట్ అస్ పేజ్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ పేజ్ని అయితే క్రియేట్ చేద్దాం. దీనికోసం యాడ్ న్యూ పేజ్ దగ్గరికి వెళ్లకుండా ఆల్ పేజెస్లో ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న ప్రైవసీ పాలసీ పేజ్నే నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఆల్ పేజెస్ అనే దానిపై ట్యాప్ చేసి ఇక్కడ క్లాసిక్ ఎడిటర్ అని ఉంది కదా, ఎడిట్ విత్ క్లాసిక్ ఎడిటర్ అని దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ డెమోగా మనకి సజెస్టెడ్ కంటెంట్ అని కొంత కంటెంట్ వచ్చింది. ఇది కావాలనుకుంటే ఈ సజెస్టెడ్ టెక్స్ట్ అనేది రిమూవ్ చేసుకుని నార్మల్గా ఈ కంటెంట్ని ఎలా ఉంచుకోండి. లేదు రీప్లేస్ చేద్దాం అనుకుంటే టోటల్ కంటెంట్ని కంట్రోల్-A సెలెక్ట్ చేసుకుని బ్యాక్ స్పేస్ ఇస్తే రిమూవ్ అయిపోతుంది. సో నేను మళ్ళీ వేరే టూల్ యూజ్ చేసి ఇక్కడ ఈ ప్రైవసీ పాలసీని జనరేట్ చేస్తాను. దీనికోసం న్యూ ట్యాబ్ తీసుకుని ఫ్రీ ప్రైవసీ పాలసీ జనరేటర్ అని సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసినప్పుడు మీకు ఈ ఇంటర్ఫేస్తో టాప్లోనే ఈ వెబ్సైట్ వస్తుంది. సో దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. లేదు మాకు ఈ వెబ్సైట్ రావట్లేదు, దీని లింక్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. సో అక్కడ నుంచి ఈ పేజ్ని ఓపెన్ చేయండి. వన్స్ ఈ పేజ్ని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. జనరేట్ ఏ ఫ్రీ ప్రైవసీ పాలసీ 100% ఫ్రీ అని వెబ్సైట్ యాప్ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఈ ప్రైవసీ పాలసీ అనేది మీరు వెబ్సైట్కైనా క్రియేట్ చేయొచ్చు, యాప్కైనా క్రియేట్ చేయొచ్చు. అది కూడా ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ ఏదైతే ఈ ఫ్రీ ప్రైవసీ పాలసీ .com అనే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ని నేను ఈ ఫీల్డ్కి వచ్చిన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నాను. సో మేము యాడ్సెన్స్ అప్రూవల్కి అప్లై చేసిన ప్రతి సైట్కి ఈ వెబ్సైట్లోనే ఈ పేజెస్ని క్రియేట్ చేసి మేము అప్డేట్ చేస్తామన్నట్టు. సో దీనికోసం మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. అంటే ఈ వెబ్సైట్లో జనరేట్ చేస్తే మనకు కరెక్ట్గా ఇస్తుందా లేదా యాడ్సెన్స్ అప్రూవల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా అని మీరు డౌట్ పడాల్సింది ఏం లేదు. మేము ఎవ్రీ టైం ఇందులోనే జనరేట్ చేస్తామన్నట్టు. సో ఇక్కడ వెబ్సైట్కి కావాలి కాబట్టి వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది. ఇందులో ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ వెబ్సైట్ URL అని అడుగుతుంది. దీనికోసం మళ్ళీ సైట్ డాష్బోర్డ్లోకి వెళ్ళి
టాప్లో ఉన్న యూఆర్ఎల్ని కాపీ చేసుకుని ఇక్కడ హెచ్టిటిపిఎస్తో నేను పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వెబ్సైట్ నేమ్ అని అడుగుతుంది. ఇందులో రాజు డిజిటల్ సర్వీసెస్ అని నేను వెబ్సైట్ నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎంటిటీ టైప్ అని అడుగుతుంది. అంటే మనం బిజినెస్ రిలేటెడ్గానా ఇండివిజువల్గా ఇది క్రియేట్ చేస్తున్నామా అని అడుగుతుంది. కాబట్టి నేను ఇండివిజువల్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ కంట్రీ అడుగుతుంది. ఇందులో నేను ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు వేరే కంట్రీలో ఉంటున్నారంటే మీరున్న కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. సో పెద్ద ప్రాబ్లం ఏముండదు. నెక్స్ట్ స్టేట్ అడుగుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఇక్కడ యూజర్స్ నుంచి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏది కలెక్ట్ చేస్తామని ఇక్కడ అడుగుతుంది. సో ఇందులో ఉన్న ఏ ఆప్షన్ త్రూ మీరు యూజర్స్ డేటా కలెక్ట్ చేస్తున్నారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈమెయిల్ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం మ్యాక్సిమం బ్లాగ్ వెబ్సైట్లో యూజర్స్ నుంచి ఎటువంటి డేటా కలెక్ట్ చేయం. ఒకవేళ ఐపీ అడ్రస్ త్రూ కానీ లేదా ఏదైనా సిచ్యువేషన్స్లో కాంటాక్టర్స్ ఈమెయిలే తీసుకుంటాం కాబట్టి ఈమెయిల్ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ హౌ కెన్ యూ యూజర్స్ కాంటాక్ట్ యూ అని ఇలా అడుగుతుంది. అంటే యూజర్స్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది ఇక్కడ మెన్షన్ చేయండి అని చెప్తుంది. బై ఈమెయిల్ అని ఇస్తున్నాను. బై ఈమెయిల్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ మెయిల్ యాడ్ చేయండి అని అడుగుతుంది. సో ఇందులో మీరు ఏదైతే యూజర్స్ని కాంటాక్ట్ అవ్వడానికి ఒక మెయిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెయిల్ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బిజినెస్ మెయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇదే యాడ్ చేయాలా అంటే అలా రూల్ ఏం లేదు. మీరు నార్మల్ మెయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ యూజర్స్కి ఒక మెయిల్ చూపిస్తుంది. ఆ మెయిల్ త్రూ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవుతారు అన్నట్టు ఇది యూజ్ అవుతుంది. సో ఇలా మెయిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనే ఆప్షన్ ఉంది. దీనిపై ట్యాప్ చేశాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ప్రైజింగ్ రిలేటెడ్గా అడుగుతుంది. సో మనకి ప్రొఫెషనల్ ప్రైవసీ పాలసీ కావాలంటే కొంత అమౌంట్ పే చేయమంటుంది. లేదు ప్రొఫెషనల్గా వద్దనుకుంటే మనం ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్సెన్స్కి సంబంధించి ప్రొఫెషనల్ ప్రైవసీ పాలసీ అయితే మనకు నీడ్ ఏమి ఉండదు, ఫ్రీదే సరిపోతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఫైనల్గా మనం జనరేట్ చేసే ప్రైవసీ పాలసీని సెండ్ చేయడానికి ఒక మెయిల్ అడుగుతుంది. ఇక్కడ మీరు నార్మల్ మెయిల్ అయినా ఇవ్వచ్చు లేదా బిజినెస్ మెయిల్ అయినా ఇవ్వచ్చు. ఇదేంటంటే ఏదైతే ప్రైవసీ పాలసీ ఇక్కడ మనకి జనరేట్ అయ్యే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ మన మెయిల్కి కూడా సెండ్ చేస్తుంది. ఒకవేళ మీ వెబ్సైట్లో ఎప్పుడైనా ప్రైవసీ పాలసీ పేజ్ డిలీట్ అయిపోతే మెయిల్లో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ కాపీ చేసుకుని మళ్ళీ సైట్లో పేస్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో దీనికోసం ఏదో ఒక మెయిల్ ఇవ్వండి. సో మెయిల్ ఇచ్చిన తర్వాత జనరేట్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా మనకి ప్రైవసీ పాలసీ జనరేట్ అయ్యి రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కిందికి స్క్రోల్ చేస్తే కాపీ యువర్ ప్రైవసీ పాలసీ అని ఇక్కడ కంటెంట్ కనిపిస్తుంది. ఈ కంటెంట్ టోటల్గా HTML ఫార్మాట్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి కాపీ చేసుకుని మన సైట్లో ఈ ప్లేస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసి మీరు కాపీ చేసుకున్న కంటెంట్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా విజువల్లోనే డైరెక్ట్గా పేస్ట్ చేశారనుకోండి అది HTML కోడ్తో వస్తుంది. కాబట్టి HTML కోడ్తోనే విజువల్లో కనిపిస్తుంది తప్ప చేంజ్ అవుతుందని చెప్తాను. అదే టెక్స్ట్లో ఇచ్చి విజువల్ అనే దాంట్లోకి వస్తే కరెక్ట్గా కనిపిస్తుంది అన్నట్టు ప్రజెంట్ మీరు చూస్తున్న విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రైవసీ పాలసీ అనేది ఆల్రెడీ టైటిల్లో ఇచ్చాం అండ్ కంటెంట్లో కూడా వచ్చేసింది. సో ఇది మనకి 2 times రిపీట్ అవుతే అంత కరెక్ట్గా ఉండదు కాబట్టి దీన్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి ఈ స్పేస్ని కూడా క్లియర్ చేస్తున్నాను. వన్స్ ఇలా ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఈ ప్రైవసీ పాలసీ పేజ్ని నేను పబ్లిష్ చేసుకున్నాను. సో ఇది కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ డిస్క్లైమర్ పేజ్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ దగ్గరకు వచ్చి ఇక్కడ టాప్లో లోగో ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా దీనిపై ట్యాప్ చేస్తే డిస్క్లైమర్ జనరేటర్ అని ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా వెబ్సైట్ యాప్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. నేను ప్రీవియస్గా చెప్పినట్టుగా ఈ డిస్క్లైమర్ని కూడా మనం వెబ్సైట్కైనా యాప్కైనా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి నెక్స్ట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ వెబ్సైట్ URL అని అడుగుతుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏదైతే నా సైట్ URL ఉందో దీన్ని కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇందులో పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సైట్ టైటిల్ అడుగుతుంది, అంటే సైట్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ రాజు డిజిటల్ సర్వీసెస్ అని టైటిల్ ఇచ్చాను. నెక్స్ట్ ఎంటిటీ టైప్ అని అడుగుతుంది, ఇందులో ఇండివిజువల్ ఇచ్చాను. నెక్స్ట్ కంట్రీని సెలెక్ట్ చేసుకున్నాను, స్టేట్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేశాను. ఇందులో ఉన్నవన్నీ నో అని ఇవ్వాలి. ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, ఇవన్నీ
ఎస్ అని ఇచ్చారనుకోండి ప్రైజ్ అడుగుతుంది. సో మ్యాక్సిమం ఇవన్నీ నో అని ఇచ్చేయండి. అంటే ఇవన్నీ సింగిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్కటి ఒక్కో ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావాలి. ఇక్కడ ఎలాగో మనము ఆప్షన్స్ గురించి చెప్పినా ఎస్ అని ఇవ్వలేం కాబట్టి ప్రైజ్ అడుగుతుంది కాబట్టి నో అని ఇచ్చేయండి. లాస్ట్లో బై ఈమెయిల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ బిజినెస్ మెయిల్ కానీ మీ ఈమెయిల్ కానీ ఇవ్వండి, ఏది ఇచ్చినా ప్రాబ్లం లేదు. సో నేనైతే నా బిజినెస్ మెయిల్ ఇచ్చాను. ఇలా ఈ మెయిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ మెయిల్ అడుగుతుంది, ఇందులో నా నార్మల్ మెయిల్ ఇస్తున్నాను. సో మీరు స్క్రీన్పై చూడొచ్చు. ఇక్కడ ఈ మెయిల్ ఎందుకంటే నేను ప్రీవియస్గా చెప్పినట్టుగా ఇక్కడ మనం జనరేట్ చేసే ఈ డిస్క్లైమర్ కంటెంట్ మన మెయిల్కి సెండ్ చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఈ డిస్క్లైమర్ కంటెంట్ని కూడా నేను జనరేట్ చేశాను. మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి కాపీ యువర్ డిస్క్లైమర్ అని ఉంది కదా, ఇందులో కాపీ టు దిస్ క్లిప్ బోర్డ్ అనే దానిపై ట్యాప్ చేసి ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ యాడ్ న్యూ పేజ్ అనే దానిపై ట్యాప్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి నేను కాపీ చేసుకున్న కంటెంట్ని పేస్ట్ చేశాను. ఇప్పుడు విజువల్ అనే దాంట్లోకి వచ్చి చూస్తే ఈ డిస్క్లైమర్ కంటెంట్ కంప్లీట్గా ఈ విధంగా కనిపిస్తుంది. మనం ప్రీవియస్గా టైటిల్ యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ వచ్చిన డిస్క్లైమర్ అనే టైటిల్ని కాపీ చేసుకుని యాడ్ టైటిల్ అనే దాంట్లో పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే స్పేస్ ఉందో ఈ స్పేస్ని క్లియర్ చేశాను. ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఈ డిస్క్లైమర్ పేజ్ని కూడా పబ్లిష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ క్రియేట్ చేద్దాం. దీనికోసం యాడ్ న్యూ పేజ్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ సైట్ దగ్గరకు వచ్చి ఇక్కడ లోగో ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేటర్ అని ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ వెబ్సైట్ యాప్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ అనే దానిపై ట్యాప్ చేస్తాను. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్ అని ఉంది. ఇందులో ఏదైతే మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఉందో దీన్ని కాపీ చేసుకుని యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్గా చేసినట్టుగా ఇందులో పేస్ట్ చేస్తున్నాను. వెబ్సైట్ నేమ్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో ఇండియా అని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ అనే దానిపై ట్యాప్ చేశాను. సో ఇక్కడ కూడా సేమ్ అన్నీ నో ఆప్షన్సే ఇవ్వాలి. సో వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో నో, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో బై ఈమెయిల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకుని ఏదైతే నా మెయిల్ ఉందో ఈ మెయిల్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ మెయిల్ అయినా యాడ్ చేయొచ్చు, పర్టికులర్ మీకు బిజినెస్ మెయిల్ ఉండాలనే రూల్ ఏం లేదు. సో ఇలా మెయిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనే దానిపై ట్యాప్ చేసి ఇక్కడ కూడా మెయిల్ అడుగుతుంది, ఇందులో కూడా నా మెయిల్ని యాడ్ చేస్తున్నాను. వన్స్ ఇలా యాడ్ చేసి జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి జనరేట్ చేస్తాను. నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఈ కోడ్ని కాపీ చేసుకుని మళ్ళీ ఈ పేజ్ దగ్గరకు వచ్చి టెక్స్ట్ అనే ఆప్షన్లో ఈ కోడ్ని పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ విజువల్ టెక్స్ట్ అని ఉంది కదా, విజువల్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని కాపీ చేసుకుని యాడ్ టైటిల్లో ఇస్తున్నాను. ఈ స్పేస్ని క్లియర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది, దీనిపై ట్యాప్ చేసి ఈ పేజ్ని కూడా పబ్లిష్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్సెన్స్కి కావాల్సిన పేజెస్ని మనం క్రియేట్ చేస్తామన్నట్టు. ఇక్కడ టోటల్గా 5 పేజెస్ వస్తాయి. ఈ 5 పేజెస్ని మనం మ్యాండేటరీగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా వన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ పేజెస్ని మన సైట్లో ఉన్నాయని చెప్పేసి యూజర్స్కి అండ్ యాడ్సెన్స్ అప్రూవల్ చేసినప్పుడు యాడ్సెన్స్ టీమ్కి కూడా మనం చూపించాల్సి ఉంటుంది. సో దీనికోసం నేను ఫుట్టర్లో ఈ పేజెస్ అన్నిటిని ఒక లిస్ట్లా చూపిందాం అనుకుంటున్నాను. ఇక్కడ డాష్బోర్డ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అపిరెన్స్లో మెనూ సెక్షన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ మెనూ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు మెనూ నేమ్ అని ఒక ఎంటీ బాక్స్ వచ్చింది. ఇక్కడ ఫుట్టర్ అని మెనూకి నేమ్ ఇచ్చి క్రియేట్ మెనూ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇప్పుడు పేజెస్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ ఆప్షన్ ఓపెన్ చేసి వ్యూ వాల్ అనే దానిపై ట్యాప్ చేసి ఏవైతే నేను మెనూ సెక్షన్లో యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ పేజెస్ అన్నిటిని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ హోమ్ అనే పేజ్ని సెలెక్ట్ చేసుకోలేదు, ఓన్లీ నేను క్రియేట్ చేసిన మ్యాండేటరీ పేజెస్ 5 ఏవైతే ఉన్నాయో వాటినే సెలెక్ట్ చేసుకున్నాను. హోమ్ పేజ్ ఎందుకంటే ఆల్రెడీ టాప్లో ఉంది కాబట్టి మళ్ళీ ఫుట్టర్లో అవసరం లేదు, కాబట్టి హోమ్ పేజ్ని నేను స్కిప్ చేస్తున్నాను అన్నట్టు. సో ఇక్కడ
ఇలా ఈ మెనూ సెక్షన్ అంతా యాడ్ చేసిన తర్వాత వీటిని ఒక అలైన్మెంట్కి తీసుకురావాల్సి ఉంటుంది. ఫస్ట్ అబౌట్ అస్ ఇచ్చాను, తర్వాత కాంటాక్ట్ అస్ ఇచ్చాను, తర్వాత డిస్క్లైమర్ ఇస్తున్నాను, తర్వాత ప్రైవసీ పాలసీ, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఒక ఆర్డర్లో తీసుకొచ్చాను. సో ఇది నాకు కావాల్సిన లేదా నాకు నచ్చిన ఒక అలైన్మెంటు. మీరు మళ్ళీ మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒకదాని తర్వాత ఒకటైనా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన ఆర్డర్లో పెట్టుకోవచ్చు అని చెప్తాను. వన్స్ ఇది అయిన తర్వాత సేవ్ మెనూ అనే దానిపై ట్యాప్ చేసి మెనూని సేవ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు విడ్జెట్స్ అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఫుట్టర్ బార్ అని ఉంటుంది. ఇందులో ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఇలా ఒక సెర్చ్ ఆప్షన్ వస్తుంది. ఇందులో నావిగేషన్ అని సెర్చ్ చేసినా పర్లేదు, లేదా నావ్ అని సెర్చ్ చేసినా ఇలా ఒక ఐటమ్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకుంటే టైటిల్, సెలెక్ట్ మెనూ అని 2 ఆప్షన్స్ వస్తాయి. ఈ టైటిల్ అనే ఆప్షన్ టచ్ చేయకండి, జస్ట్ సెలెక్ట్ మెనూలోనే సెలెక్ట్ అనే దానిపై ట్యాప్ చేసి ఫుట్టర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్డేట్ అనే దానిపై ట్యాప్ చేసి మళ్ళీ సైట్లోకి వచ్చి రీఫ్రెష్ చేస్తే ఫుట్టర్ సెక్షన్లో మనం ఏవైతే పేజెస్ యాడ్ చేయాలనుకున్నామో ఆ పేజెస్ అన్నీ ఇలా యాడ్ అయ్యి మనకు కనిపిస్తాయని చెప్తాను. సో ఈ విధంగా మన సైట్కి కావాల్సిన మ్యాండేటరీ యాడ్సెన్స్ పేజెస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు.